భారతీయ జనతా పార్టీకి ప్రధానమైన ఎందుకు సభ్యత్వం నమోదు చేయాలి? మిగతా పార్టీలో చేయట్లేదు కదా, అయినా ఎన్నికల్లో పోతున్నారు కదా, గెలుస్తున్నారు కదా. కొంతమంది మనం అంటాం సభ్యత్వం నమోదు సరిగ్గా లేకపోతే ఎన్నికల్లో గెలవకపోవచ్చు అని. మరి కొన్ని పార్టీలు సభ్యత్వం నమోదు చేయకపోయినా ఎన్నికల్లో గెలుస్తున్నారు. ప్రతి 3 ఏళ్ళకి మనం సభ్యత్వం నమోదు చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట మనం గెలవలేదు కదా అని ఒక అనుమానం వస్తుంది. సభ్యత్వ నమోదు ఎందుకు ముఖ్యంగా మనం చేస్తామంటే మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. మనం 1980లో భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు ఇద్దరు నాయకులు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, చాలా మంది నాయకులు ఉన్నారు, మనకు ప్రధానంగా తెలిసిన పేర్లు. లాల్ కృష్ణ అద్వానీ గారు మొట్టమొదటి ఎన్నికలు 1984లో జరిగాయి. అప్పుడు ఇందిరాగాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ సానుభూతి పవనాలు ఇస్తున్న క్రమంలో మనం పోటీ చేస్తే 543 స్థానాలకు గాను మనం గెలిచింది 2 స్థానాలు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మనల్ని అవహేళన చేసేది. మీరు ఎప్పుడు సిద్ధాంతం వేలుగుడుకొని ఉంటారు, అంత్యోదయ అంటారు, పేదల జీవితంలో మార్పు తేవాలని ప్రయత్నాలు చేసి మాట్లాడుతుంటారు. మీకు ఎన్నికల్లో ఏంది? అప్పుడు కుటుంబ నియంత్రణ ఉండేది, దాన్ని హమ్దో హమారే దో అనేవాళ్ళు. మా కుటుంబంలో మేమిద్దరు ఉన్నాం, మాకు 2 పిల్లలు, కుటుంబ నియంత్రణ పాటించే అవసరం మీద చెప్పేవాళ్ళు. దాన్ని వీళ్ళు మనల్ని అవహేళన చూపిస్తూ పార్లమెంట్లో మన నాయకుల గురించి మాట్లాడుతూ హమ్దో అంటే అటల్జీ అద్వానీజీ, హమ్దో హమారే దో అంటే 2 సీట్లు, ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి జగారెడ్డి గారు గెలిచారు, ఒకటి గుజరాత్ నుంచి ఏకే పటేల్ గారు గెలిచారు. అవహేళన చేసేవాళ్ళు. ఇవాళ మనం అప్పుడు కూడా వెనకడికి ఎక్కడ వేయలేదు. అదే సిద్ధాంతం కోసం, అదే సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతూ, అదే చిత్తశుద్ధితో, అదే అంకిత భావంతో ఏ అంత్యోదయనైతే అనుకున్నామో, మనం ఏ ఇంటెగ్రల్ హ్యూమన్ ఏకాత్మ మానవతాత్వం గురించి మనం మాట్లాడుకున్నామో దాన్ని ఆధారంగా మనం రాజకీయాలు చేశాం. ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. మీరు ఇప్పుడు కొన్ని పార్టీలు లేకపోయినా కూడా ఓడిపోతుంటారు. ఇది మళ్ళీ ప్రభుత్వం గెలిచారు కదా అనుకుంటాం. మీరు చూడండి, చాలా రాష్ట్రాల్లో ఒకసారి ఎక్కడన్నా సైంటిఫిక్ రీజనింగ్ చూసుకుంటే ఈ సభ్యత్వం కళా కార్యకర్తల మీద పెద్ద దృష్టి లేకుండా కేవలం వ్యక్తి కేంద్రీకృతంగా ఉంటున్న పార్టీలు మళ్ళీ రెండోసారి అధికారం రావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. మీరు గమనించండి. ప్రపంచం అన్నారు వైఎస్ఆర్సీపీ గెలిచింది, మన రాష్ట్రమే ఉదాహరణ తీసుకున్నాం. ప్రపంచం అన్నారు 121 సీట్లు అన్నారు, 50% ఓట్లు అన్నారు. తర్వాత వస్తే 11 మీరే, మధ్యలో 11 మీరే. ఎందుకు? అది కారణం ఏంటంటే వ్యవస్థీకృతమైన కార్యకర్తల బలం లేకపోవడం, కేవలం వ్యక్తి ఒక సిద్ధాంతం లేకపోవడం, వ్యక్తి ఆధారంగానో కులం ఆధారంగానో ధనాన్ని మూలంగా చేసుకొని రాజకీయాలు నడిపారు. కాబట్టి 5 ఏళ్లలో వాళ్ళ పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారు అనేది కూడా అదే ఒక కారణం, ప్రధాన కారణం కాదనలే. కానీ వాళ్ళు చేసిన పంచపనం ఏదైనా ఉన్నా ప్రజలకు తీసుకెళ్లే వాళ్ళకి ఒక మెకానిజం లేకపోవడం ప్రధాన కారణం. మరి అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు మనం ఇంత దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం, ప్రత్యేక శ్రద్ధ వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మన అనేక రాష్ట్రాల్లో మీరు చూడండి మళ్ళీ గెలుస్తున్నాం. ఒకసారి ఎక్కడైనా దెబ్బతింటే మాత్రం మళ్ళీ పెద్ద మెజార్టీతో మళ్ళీ వస్తున్నాం. మొన్న 4 సార్లు వరుస పెట్టి మధ్యప్రదేశ్లో గెలిచాం. మనం ఎక్కడన్నా సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల బలం అది ఎక్కువ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. ముందు నుంచి కూడా అక్కడి నుంచే మొదలైంది సభ్యత్వ నమోదు కానీ, ఇటువంటి సైంటిఫిక్ వేలో కూడా ఎలక్షన్లు పోటీ చేయడం కానీ, ఇటువంటి కింది స్థాయిలో ఏది మనం ఈరోజు మనం మాట్లాడుతున్న పన్నా ప్రముఖులు కానీ, శక్తి కేంద్రాలు కానీ, ఈ ప్రయోగాలన్నీ కూడా మధ్యప్రదేశ్లో మొదలయ్యాయి. అందుకే వరుసగా మధ్య ప్రజల్లో గెలుస్తూ వచ్చాము. ఒక ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ మీరు ఒక ఎన్నికల్లో ఓడిపోయినా మనకు కాంగ్రెస్ అప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీకైనా 1% ఓట్లు ఎక్కువ వచ్చాయి, 1% ఎక్కువ ఓట్లు వచ్చాయి. తర్వాత వెంటనే వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళా మనం 166 సీట్లతో గెలిచాం. 166 సీట్లతో గెలిచాం. మొత్తం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్నాం. మళ్ళీ ఎన్నికలు గెలిచాయి. అంటే కార్యకర్తల సభ్యత్వ నమోదు ముఖ్యమో, ఎంత ముఖ్యమో ప్రజల్లోకి మనం వెళ్ళడం, అదేవిధంగా కార్యకర్తల బలం పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకని వరుస పెట్టి గెలుస్తున్నాం. మీరు ఒక్క ఉదాహరణ చరిత్రలో ఎక్కడైనా ఏ పార్టీలైనా ఇతర పార్టీలు వరుసగా అన్ని సార్లు మీరేది 1970 వరకు వదిలేయండి. కాంగ్రెస్ పార్టీ ఎలా వచ్చింది, మహాత్మా గాంధీ పేరు పెట్టుకుని ఒక కుటుంబం ఎలా పాలించింది, ఎలా గెలుచుకుంటూ ఏ ప్రభుత్వం ఎవరు కూడా వరుస పెట్టి ఇన్నిసార్లు గెలిచే సంస్కృతి ఉండేది కాదు. 7 సార్లు గుజరాత్ మనం అధికారంలోకి వచ్చాం. 7 సార్లు అధికారంలో వరుస పెట్టి ఒక్కోసారి 100% సీట్లు కొట్టేస్తున్నాం. పార్లమెంట్ సీట్లు 100% గెలుస్తున్నాం. ఇదే ప్రధాన కారణం. దీని కారణంగా మనం సభ్యత్వ నమోదుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ప్రధాన కారణం. మన సిద్ధాంతాన్ని కింది దాకా తీసుకెళ్లాలా,
మనం ఏది అంత్యోదయ గురించి ఏం చెప్తున్నాం, మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సిద్ధాంతం ఎందుకు పెట్టుకున్నాం, మనం ఇది మేము చెయ్యాలని అనుకున్నాం, చేసి చూపిస్తున్నాం. మనం చెప్పాం పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పాం. మన సిద్ధాంతంలో ఉండేది మన మేనిఫెస్టోలో పెడతాం, దాని ఆధారంగానే మనం రాజకీయాలు చేస్తాం. ఇవాళ 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి కేవలం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి కాలంలో బయటకు వచ్చారు. ఇవాళ 55 కోట్ల మంది ప్రజలకి 5 లక్షల రూపాయలు ఉచిత వైద్య సేవలు నడుస్తాం. కోవిడ్ లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే మన దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రైస్ ఇప్పటిదాకా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కా చెల్లెళ్ళు ఆత్మగౌరవంతో జీవించడం కోసం ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు పట్టించుకోకపోయినా కూడా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. 9 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, అంటే పేదరిక నిర్మూలన కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేసి మళ్ళీ అదనంగా ఇప్పుడు 3 కోట్ల మంది పేదలకు ఇల్లు నిర్మించి, అంటే ఈ దేశంలో నెత్తి మీద గూడు లేదు పేద ఉండకూడదని ఒక లక్ష్యంతో మనం చేస్తున్నాం. ఇది మన సిద్ధాంతం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను చెప్తున్నాం, చేస్తున్నాం. దేశ రక్షణ కోసం ఇది నిర్ణయాలు తీసుకుంటాం అనుకున్నాం. ఆర్టికల్ 370 రద్దు చేశాం. కాశ్మీర్ భారత్ లో భూభాగం చేశాం. ఇన్నాళ్ళు ఎటువంటి వివక్ష ఆ ప్రాంతంలో జరిగేదో దాన్ని రూపుమాపం. మొత్తంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించి ఇవాళ ఇతర దేశాలు మన వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. మనం చెప్పిన అంత్యోదయ పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం. అభివృద్ధి ఫలాలు వాళ్ళకి న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అందాల్సిన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందిస్తామని చెప్పాం. ఇవన్నీ అందించుకుంటూ వచ్చాం. మన దేశం ఎక్కువగా యువత ఉంది కాబట్టి యువతకు స్థానం పెట్టడం కోసం నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇవాళ ముద్రా రుణాలు కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, మేక్ ఇన్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకి రూపకల్పన చేసి శ్రీకారం చుట్టి వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుంది. ఇవన్నిటికీ ఆధారంగా ఏంటి, ఇవన్నిటికీ ఆధారం ఏంటి, ఎందుకు మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం? అధికారంలోకి వచ్చాం కాబట్టి. అధికారంలోకి వస్తేనే మనం ఇవన్నీ చేయగలం.